హలో అండి. సో ఈ రోజు మనం ఫ్లైట్ లో అయితే జర్నీ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మనం బస్ లో ట్రావెల్ చేసాం, ట్రైన్ లో ట్రావెల్ చేసాం, కార్ లో కూడా ట్రావెల్ చేసాం, బైక్స్ మీద కూడా ట్రావెల్ చేసాం. ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక ఫ్లైట్ వీడియో అయితే చేయబోతున్నాం. ఫ్లైట్ జర్నీ వీడియో అండి ఇది. వెల్కమ్ టు రాజమండ్రి ఎయిర్పోర్ట్. ప్రస్తుతం అయితే నేను రాజమండ్రిలో అయితే ఉన్నాను. సో రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీరు చూస్తున్నారు కదా. సో ది బ్యూటిఫుల్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది ఎయిర్పోర్ట్. రాజమండ్రి ఎయిర్పోర్ట్ అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అదిగో కనబడుతుందా, ఇటుపక్క అంతా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అరైవల్ అయితే అక్కడ ఉంది. మనం అయితే ఇప్పుడు డిపాచర్ లోకి అయితే వెళ్ళాలి. డిపాచర్ పాయింట్ వచ్చేసి అక్కడ ఉందన్నమాట. సో బయట అయితే మనకి ఇన్ఫర్మేషన్ బోర్డ్ అయితే ఎలా ఉందన్నమాట. సో డిపాచర్స్ ఏమేమి ఫ్లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఎందులోకి వెళ్ళాలి, షెడ్యూల్ ఏంటి, టైం ఏంటి, అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, బెంగళూరు, ముంబై, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇటుపక్క మీరు చూస్తున్న అన్ని కూడా ఫ్లైట్ నెంబర్స్, అన్ని ఫ్లైట్స్ కూడా ఇండిగో నుంచే. సో మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాను. ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే చూపించాను అనమాట. ప్రూఫ్ చూపించి అండ్ అలాగే మన టికెట్ అయితే ఉంటుంది కదా. సో స్టార్టింగ్ అయితే టికెట్ చూపించాను. టికెట్ చూపించి మన ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే చూపిస్తే లోపలికి అయితే అలౌ చేస్తారు. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 10 అయితే అయింది. సో నేనైతే ఈ కౌంటర్ దగ్గరకు వచ్చి మన టికెట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మన టికెట్ అయితే ఇది. నార్మల్గా అయితే మన మొబైల్లో డిజిటల్ ఫార్మాట్ టికెట్ అయితే ఉంది, దాంతో వెళ్ళిపోవచ్చు అన్నారు. బట్ నేనే ఫస్ట్ టైం కదా, మనకు ఆతృత తాక్క టికెట్ అయితే ఇవ్వండి, మా వాళ్ళు చూపించాలని చెప్పి టికెట్ అయితే తీసుకున్నాను. అండ్ మన ఫ్లైట్ చెక్ ఇన్ వచ్చేసి 11:15 అనమాట. అప్పుడైతే ఎలా చేస్తారు. ఇక్కడైతే మనకి వెయిటింగ్ హాల్ అయితే ఉంది, ఇక్కడైతే మనం వెయిట్ చేయాలన్నమాట. ఒకసారి అయితే లుక్ వేసుకోండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లోపల అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఎటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే స్టార్ట్ అవ్వవు. సో మేజర్ గా నేను గమనించింది ఏంటంటే ఓన్లీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఓన్లీ ఇండిగో సర్వీస్ ఒకటే ఉంది అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు నాతో పాటు ఫ్లైట్ జర్నీ చేయబోయే మన తోటి ప్రయాణికులు ఎవరెవరంటే రంపచోడవరంకి దొర, మా అందరికి క్యాప్టెన్, మా డార్లింగ్ వస్తున్నారనమాట. అండ్ దాంతోపాటుగా మా ఎన్హెచ్ మైల్స్ నుండి మా ఎన్హెచ్ అన్నయ్య గారు. అన్నయ్య హాయ్ చెప్పన్నయ్య మా వాళ్ళకి. సో మేము ముగ్గురం అయితే ఈరోజు ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాం. కాకపోతే ఫ్లైట్ జర్నీ ఫర్ ది ఫస్ట్ టైం చేస్తుంది ఇందులో నేను, మా డార్లింగ్, మా అందరినీ గైడ్ చేస్తుంది మా ఎన్హెచ్ మైల్స్ అనమాట. అండ్ మెయిన్లీ ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువగా ఫ్లైట్స్ ఉండేవి బెంగళూరుకు ఉంటుంది, హైదరాబాదు, చెన్నై, తిరుపతి, ఢిల్లీ. సో ఇవి రూట్స్కి అయితే మనకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. హైదరాబాద్ ఫ్లైట్ వాళ్ళని, చెన్నై ఫ్లైట్ వాళ్ళని మీరైతే సెక్యూరిటీ చెక్ అయితే చేసుకుని లోపలికి అయితే రండి అంటున్నారు. సో హైదరాబాద్ వాళ్ళు, చెన్నై వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. అండ్ మనం ఇప్పుడు చెన్నై వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం కూడా సెక్యూరిటీ చెక్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు మన ఫ్లైట్ నెంబర్ వచ్చేసి 6C7734 ఇండిగో నుంచి. డిపాచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 12కి చెన్నై. తనకి అని వస్తుంది చూసారు అక్కడ, సెక్యూరిటీ చెక్ అనమాట. ఇప్పుడు దాకా ట్రైన్ అనౌన్స్మెంట్ విని బాగా అలవాటు అయిపోయింది మనకి. ఒక సడన్గా ఒకేసారి ఎయిర్పోర్ట్లో అనౌన్స్మెంట్ వింటే ఇదేంటి దబ్బా అనుకుంటున్నాను. సో సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది అనమాట. సెక్యూరిటీ చెక్లో మీ అందరికీ తెలుసు, కొంతమంది తెలియదు, కాకపోతే అందుకే చెప్తున్నాను అనమాట. సో మన ఒంటి మీద ఏదైతే బెల్ట్ కానీ ఇంక ఏవైనా ఉన్నా సరే అవన్నీ రిమూవ్ చేసి ట్రేలో పెట్టాలి, ఇంక్లూడింగ్ మొబైల్, పర్స్తో పాటు ఇంకా టికెట్స్, ఆధార్ ప్రూఫ్ అయితే మన చేతితో పట్టుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ చెక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ అయితే జరుగుతుంది. ఎటువంటి ఫైర్ అయ్యే సామాగ్రి కానీ అండ్ ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని రిస్కీ అయినవి. సో చూపిస్తాను మీకు చూడండి. మన టికెట్ మీద కూడా మెన్షన్ చేశారనమాట, ఐటమ్స్ నాట్ అలౌడ్ అని చూసారు కదా, లైటర్స్ అండ్ మ్యాచెస్ ఇవన్నీ. సో ఇవన్నీ ఏమి అలౌ చేయరు. అలౌ చేసేదల్లా ఒకటే అనమాట, ఐటమ్స్ అలౌడ్ ఓన్లీ ఇన్ హ్యాండ్ బ్యాగేజ్, లిథియం బ్యాటరీస్, పవర్ బ్యాంక్స్ అయితే అలౌ చేస్తారు. సో ఇటువంటివి ఏవి ఉన్నా సరే మనకి చెక్ ఇన్ ప్రాసెస్లో అయితే తీసేసి పక్కన ఆడేస్తారనమాట. అండ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మొత్తం 4 గేట్స్ అయితే ఉన్నాయి. గేట్ నెంబర్ 1, 2, 3, 4. సో హైదరాబాద్ ఫ్లైట్కి మన ఫ్లైట్కి 10 మినిట్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. గేట్ నెంబర్ 1కి అయితే బస్సు అయితే వచ్చిందనమాట. ఇప్పుడే మాకు అప్డేట్ చేశారు. సో ఇండిగో పర్సన్లో ఇంకొక 20 మినిట్స్లో అయితే మీరు స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మీ లగేజ్లు గట్ట అనేది రెడీ చేసుకుంటున్నారు అనమాట. సో పెద్ద ఎయిర్పోర్ట్స్లో, పెద్ద ప్లేన్స్కి డైరెక్ట్ మనం సెక్యూరిటీ చెక్ ఇన్ అయిన తర్వాత డైరెక్ట్ మనం ప్లేన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కాబట్టి, పైగా చిన్న డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి ఇలాంటి బస్సులో మనం ఫ్లైట్ దాకా వెళ్ళి ఫ్లైట్ని బోర్డ్ చేయాలన్నమాట. అదిగోండి మన ఫ్లైట్, ఇప్పుడు అదే ఎక్కబోతున్నాం. సో ఒక బస్సు అయితే వెళ్ళింది, మళ్ళీ ఆ బస్సు వెళ్ళిపోయి మళ్ళీ మనల్ని పిక్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. అదిగో టేక్ ఆఫ్ అవుతుందో ల్యాండ్ అయిందో. ఏది నమ్మినా నమ్మకపోయినా గాడ్స్ ప్లాన్ ని నేను నమ్ముతాను అనమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం ఏరోప్లేన్ లో ట్రావెల్ చేయబోతున్నాం, లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట. ఇండిగో ఎయిర్లైన్స్ ఇదనమాట మనల్ని చెన్నై తీసుకెళ్ళిపోయే ఫ్లైట్, బుజ్జి ఫ్లైట్ అండి ఇది. సో ఇప్పుడే ఇందాక ల్యాండ్ అయింది అది, హైదరాబాద్ ఫ్లైట్.
సో మొత్తానికి అయితే మన సీట్లు అయితే మనం కూర్చున్నాం. మంచి వ్యూ చూపించడానికి విండో సీటు కరెక్ట్గా రెక్క పక్కన అయితే ఉన్నాం. అండ్ లోపల సీటింగ్ విషయం ఆడుకుంటే 2:2 సీటింగ్ చెప్పాను కదా, చిన్న ఫ్లైట్. అండ్ ఇప్పుడు మన ఎక్కిన ఫ్లైట్ ఏదైతే ఉందో ఈ సీటింగ్ అంటే ఈ ఫ్లైట్లో సీటింగ్ మొత్తం కూడా 78 సీట్స్ అయితే ఉంటాయి. సో బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందరు ఎక్కేసారంట. ఇంకా మన ఫ్లైట్ రన్వే పైకి వెళ్తుంది అనమాట. అప్పుడు Chennai is approximately 1 hour and 30 minutes of flight time away and total distance of 540 kilometers. Kindly remain seated. As soon as you get seated, we shall be ready for taxi and sit back, relax and enjoy your flight. Thank you. आपको हम हमारे देश के साथ जोड़ सके. మన ఫ్లైట్ అయితే రాజమండ్రి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ జర్నీ అంటే ముఖ్యంగా ఎంజాయ్ చేసే విషయం వల్ల ఏదైనా ఉందంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ఫ్లైట్ ల్యాండింగ్ అండి. సో యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు చెప్పేదే బాయ్ బాయ్ రాజమండ్రి, సీ యూ సూన్. సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్లో భాగంగా గాల్లో పైనుంచి మన ఊరిని మనం చూస్తూ ఉంటే ఆ ఆనందమే వేరండి, తెలుసా. ఫస్ట్ మేఘంలోకి అయితే టచ్ చేసేసాం. అది కూడా కనపడుతుందా మన రాజమండ్రి సిటీ, కిందంతా గోదావరి. ఇది మన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. రాజమండ్రి నుంచి చెన్నై. రాజమండ్రి నుంచి చెన్నై ఫ్లైట్ ద్వారా అయితే 1:30 1 hour 30 minutesలో మనం చెన్నై అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంతలోపు మనం వచ్చే క్లౌడ్స్ని ఎంజాయ్ చేస్తూ పక్కన ఉన్న ఎన్హెచ్ఐతో మాట్లాడుతూ, కెప్టెన్ అయితే ఫుల్ బిజీలో ఉన్నాడు. ఈయన రీల్స్ సాంగ్స్ ఇట్టున్నారా మీరేంటి. మొత్తానికి మనం మేఘాలని దాటేసుకుని బ్లూ స్కై పైన అయితే మనం అలా ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంతలోపు మనకి స్నాక్ బ్యాగ్ అయితే ఇచ్చారు. ఇది మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు యాడ్ చేయాలన్నమాట. అప్పుడైతే ఇస్తారు, లేకపోతే కొనుక్కోవడమే. వాటర్తో ఫ్రీగా ఇస్తారు, కానీ మిగతా డ్రింక్ కావాలన్నా ఇలాంటి స్నాక్ కావాలన్నా సరే మనం టికెట్తో పాటు యాడ్ చేసుకోవాలి. అందులో ఏమన్నా చూసేద్దాం, ఆగండి. టిష్యూ చెన్నై, వెల్కమ్ టు చెన్నై బీచ్. మొత్తం వెల్కమ్ టు చెన్నై. ఇదంతా చెన్నై సిటీ. బా పైనుంచి ఎంత అందంగా కనపడుతుంది చూసారా మన చెన్నై సిటీ. వావ్. సో అదండి రాజమండ్రి నుంచి చెన్నై వరకు ఫ్లైట్ జర్నీ అయితే. సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా అనిపించిందంటే, నేను ఏదో పెద్ద బాగా వచ్చేసుకున్నాను కానీ అంత ఏమీ లేదు. బట్ 1 hourలో రాజమండ్రి నుంచి చెన్నై అయితే వచ్చేసాం. బట్ ఫ్లైట్ టైం వచ్చేసి 1 hour 30 minutes జర్నీ టైము. బట్ 1 hourలో తీసుకొచ్చేసారు. అలా 2-3 స్నాక్ అలా నోట్లో వేసేటప్పుడు చెన్నై వస్తాం. అది మొత్తానికి. సో ఇక్కడ నుంచి కూడా చాలా ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇదిగోండి చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక లుక్ వేసేయండి. ఎగ్జిట్కి లోపల వ్యూ అయితే ఇది ఇలా ఉందన్నమాట. మనమైతే 2 రోజులు చెన్నైలో గడిపి మళ్ళీ చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట, అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో చెన్నై ఎందుకు వచ్చారు బాబా అని మీరు నన్ను అడిగితే, నేనైతే ఒక షూట్ పర్పస్ అయితే వచ్చానండి. సో దానివల్ల నేను చెన్నై రావడం జరిగింది. అది కూడా నా మొదటి ఫ్లైట్ జర్నీతో పాటుగా. మళ్ళీ ప్లేన్ తీసుకుని మళ్ళీ రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా మార్నింగ్ 9:55కి ప్లేన్ చెన్నై నుండి. మీరు ఒకవేళ రాజమండ్రి నుంచి చెన్నై వరకు ఫ్లైట్లో ప్రయాణించాలంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కేవలం ఒక ఫ్లైట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే మీరు చెన్నై నుంచి రాజమండ్రి వెళ్ళాలన్నా సరే కేవలం ఒక ఫ్లైట్ మాత్రమే అందుబాటులో ఉందన్నమాట. సో మీకు టైమింగ్స్ అనేవి ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, మీరైతే అది గమనించాలి. ఓవరాల్గా ఈ ఫ్లైట్ జర్నీ టికెట్ కాస్ట్ ఎంత పడిందంటే నాకు అక్షరాల 4,000 రూపాయలు అయితే పడింది పర్సన్కి. సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్లేన్స్ మీరు ఎదుర్కొని చూస్తున్నారు కదా. ఇండిగో ఫ్లైట్ ఇది చాలా పెద్ద ఫ్లైట్ ఇది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే అలా ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే మేమైతే మా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం 103Pకి. సో
సో ఎలా అనిపించింది ఈ వీడియో? మన ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏది నమ్మినా నమ్మకపోయినా గాడ్స్ ప్లాన్ మటుకి నేనైతే తప్పకుండా ఫాలో అవుతాను అనమాట. సో ఇది వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరూ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక వ్లాగ్ వచ్చి హిట్ చేసుకే సైనింగ్ ఆఫ్. జై హింద్.